Namaskaram. Today I am going to give you a small explanation about the Lord Mahadeva's third eye. Mahadeva left eye is said to be moon, right eye is said to be the sun, and the third eye is fire. It's been said that the right and left eyes are for the physical world and third eye symbolizes his spiritual wisdom and power. His third eye is associated with alertness and awareness. It can look beyond the obvious and destroy any negative energy. Shiva is often depicted with a third eye with which is burned desire to ashes. Desire ante kama. Kama is not related with pleasure, it is related with నిజానికి చాలామంది అపార్థంగా అర్థాన్ని తీసుకుంటారు. కామ అంటే విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ ప్లెజర్. అంటే మూర్ఖులైన ఆశావాది మనుషులకు నాకు ఇంత డబ్బు కావాలి, అన్ని నగలు కావాలి, ఈ చీరలు కావాలి, పెద్ద బంగళా ఉంటే కావాలి, ట్రావెల్ చేస్తే ఈ కారులోనే వెళ్ళాలి అన్న పిచ్చి కోరికలు ఉంటాయిగా, వీటిని కూడా డిసైర్స్ అంటారనమాట. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ రైట్ నౌ. ఇకపోతే డిజైర్స్లో లాస్ట్ ఆప్షన్గా ఈ కార్నర్ని కూడా చెప్పాలి. యాక్చువల్గా సిగ్గు, లజ్జ, ధర్మం, కుటుంబ విలువలు తెలియని వాళ్ళు, అండ్ స్వచ్ఛమైన ప్రేమతత్వం తెలియని వాళ్ళు, ఉత్తమ స్నేహం విలువ తెలియని వాళ్ళు, అమ్మా నాన్న చూపే ఆ పవిత్ర ప్రేమ తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఫస్ట్ అఫైర్స్లో అవుట్ సైడ్ వాళ్ళతో పడతారనమాట. దే విల్ బీ వెరీ క్రేజీ విత్ హ్యావింగ్ బాడీ ప్లెజర్స్ విత్ అవుటర్స్ అనమాట. ఇలాంటి వాళ్ళని ప్రకృతి కాదుగా సకల డివైన్ థింగ్స్ అస్సలు యాక్సెప్ట్ చేయవు. వాళ్ళని ఎంతగా హేట్ చేస్తాయంటే వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళది వాళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటారు, బట్ దే డోంట్ నో ఎలాంటి బ్యాడ్ కార్మిక్ రిలేషన్స్ అండ్ బ్యాడ్ కర్మాస్లో వాళ్ళు పడిపోయారనేది. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో.